ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఈ భజగోవిందాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ భజగోవిందము మొత్తం కూడా 12 శ్లోకాలు శంకరుల వారు ఆశువుగా చెప్పడం జరిగింది. ఈ 12 శ్లోకాలని ద్వాదశ మంజరికా స్తోత్రమని, తర్వాత వీరితో కూడినటువంటి శిష్యులు 14 శ్లోకాలు చెప్పడం జరిగింది. దానిని చతుర్దశ మంజరికా స్తోత్రం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఈ స్తోత్రానికి పరిపూర్ణత చేకూర్చేందుకు స్వామివారు శంకరుల వారు 4 శ్లోకాలని చివరిలో అందించడం జరిగింది. మొత్తం కలిపి 30 శ్లోకాలు. వీటికి మంగళ శ్లోకంగా భజగోవిందం అనేది ఉన్నది. కాబట్టి 31 శ్లోకాలుగా ఈ భజగోవిందం ఉన్నది. మొట్టమొదటి శ్లోకంలో ధన ఆశని తృష్ణని విడిచిపెట్టమని చెప్పారు. తర్వాత ఇప్పుడు స్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు. ఎలాగా? నారీ స్తనభర నాభీదేశం. ఇప్పుడు నువ్వు అన్నీ ఒక స్త్రీకి ఏవైతే అందంగా కనిపిస్తూ మనకి చిత్తభ్రమణానికి గురి చేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా వేటితో నిర్మితమైనవి? మాంసము, రక్తము, కొవ్వు వీటన్నిటితో కూడి ఉండి పైన అందంగా కనపడడం కోసం చర్మం అనేటువంటిది ఉన్నదన్నమాట. ఇప్పుడు మనం ఒక హీరోయిన్ చూడండి, ఓ మొటిమలతోనో లేకపోతే ఏదైనా ఒక మొహం మీద ఏదైనా ఒకటి ఏర్పడి ఉండి ఉంటే మనం చూడగలుగుతాం. అంత కనిపించేటువంటి అందంలోనూ ఈ అందవిహీనమైనటువంటి ఏదైతే మనకి ఉంటుందో దాన్నే మనం మొట్టమొదటిగా గమనిస్తామన్నమాట. అటువంటిదయ్యా అందము. పంచభూత నిర్మితమైనటువంటి ఈ శరీరము, ఈ పంచభూతాలే మళ్ళీ తిరిగి వాటిని తీసేసుకోవడమే కాకుండా వృద్ధాప్యము, మనకి దాపురించేటువంటి రోగాలు ఇవన్నీ కూడా మన పైన కనిపించేటువంటి అందాన్ని అందంగా ఉండనివ్వకుండా మన శరీరంలో మార్పులు చేర్పులు కూడా చేస్తూ ఉంటాయి. ఇలాంటి దాన్ని ఎందుకు నువ్వు భావిస్తూ ఉన్నావు? దీంట్లో ఏ గుణం ఉందని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు? దీని గురించి మనం ఎంతో చూస్తూ ఉంటాం. రోజు వారి వార్తలు ఎన్నెన్నో వింటూ ఉంటాం. అసలు దేని గురించి ఇది అని చెప్పని ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి శోభనాధ్యాసే. ఎందుకు శోభనాధ్యాస అంటే ఏంటి అంటే, దేంట్లో అయితే ఆ గుణం లేదో దాంట్లో ఉన్నట్టుగా భావించడాన్ని శోభనాధ్యాస అంటారనమాట. ఇది కూడా ఒక శోభనాధ్యాస అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు స్త్రీ అంటే ఏంటి? సకారం సత్వగుణము, రకారం రజోగుణము, తకారం తమోగుణము, ఈ 3 గుణాలు కలిపినటువంటిది స్త్రీ. మరి ఈకారం ఉన్నది కదా, అది ఈశ్వరతత్వము అని చెప్పి అంటారనమాట. అంటే కింద ఉన్నటువంటి సత్వరజస్ తమో గుణాలను అధిగమిస్తే పైన ఉన్నటువంటి ఈకారమైనటువంటి ఈశ్వరతత్వాన్ని పొందగలుగుతామని చెప్పి మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకని దీని గురించి నువ్వు కాలం వ్యర్థం చేయకయ్యా. మనకి సప్తవ్యసనాల్లో స్త్రీమోహం అనేది కూడా ఒక వ్యసనమే. అంటే స్త్రీకి పురుషుడైనా, పురుషుడికి స్త్రీ అయినా అది ఒక వ్యసనమే అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యసనాన్ని విడిచిపెట్టమని మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. తర్వాత శ్లోకము, నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ్యపి మానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం. నళినీ దళగత జలమతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందండి? మన జీవితం కూడా అలాంటిదే అని చెప్పి, ఆ నీటి బొట్టులా ఎలా అయితే ఉంటుందో అలాంటిదే అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇంతకాలం మనం ఖచ్చితంగా బతుకుతాము అని చెప్పి మనకి తెలియదు. అంటే 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాడు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాడు ఎంతో కాలము ఇంకా ఉంటూ ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు చూసేటువంటి అవకాశం కూడా ఉంది. నా అనేది ఎక్కడుందండి? మన మనస్సులో ఉన్నది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మన మనసులో ఉంది. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తిపాస్తులు. ఈ మనసులో నా అనేటువంటి వాళ్ళు పోయారని మనం పోవక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టారని మనం రాలేదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణం తత్ర విముచ్యంతి కాతత్ర పరివేదన. ఈ ఒడ్డున ఒక కర్రపుల్ల ఇరిగిందండి, నీళ్ళలో పడింది. పక్క చెట్టున ఒకటి కర్రపుల్ల విరిగిపడింది. ఆ కర్రపుల్ల ఈ కర్రపుల్ల కొంత సేపు ప్రయాణంలో కలిసి పల్లానికి పైన సాగించాయి.
దాని తర్వాత ఇదో దిక్కు వెళ్ళిపోయింది, ఆ కర్రపుల్ల ఒక దగ్గర వెళ్ళిపోయింది. సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరివేదన. అట్లాగే మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం మనం కలిసి ఉంటాము, మరి కొంతకాలం కలిసి ఉండలేని పరిస్థితి వస్తుంది. అది బ్రతికున్నప్పుడైనా చచ్చిన దాని తర్వాత ఎట్లాగైనా ఉండేది. మన దృష్టి అంతా ఎక్కడ ఆగిపోతుందో పదార్థం దగ్గర ఆగిపోతుంది, యథార్థానికి వెళ్ళలేకపోతుంది. ఒక వ్యక్తి నెల రోజుల్లో పోతారన్నారు అనుకోండి, పోతే ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత పోతే అంత దుఃఖం ఏర్పడదు. ఉన్నట్టుండి పోతే దుఃఖం. అంటే మనకంతా ఎక్కడ బాధ ఎక్కడ ఏర్పడుతుంది అంటే సిద్ధంగా లేకపోవడమే. సిద్ధంగా లేకపోవడం వల్లే మనకి సమస్యలు వస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి ఉన్నట్టుండి పోతే బాధ ఎక్కువ. ఒక వ్యక్తి ఇదిగో ఒక పలానా ఒక నెల రోజులు 2 నెలల్లో బతుకుతాడని చెప్పి అన్నటువంటి వాళ్ళు పోతే కొంచెం బాధ తక్కువ. అంటే సిద్ధం అనేదాన్ని మనం సిద్ధం లేకపోవడమే మనకి ఈ విధమైనటువంటి ఇబ్బందిని గురి చేస్తుంది. ఒక్కోసారి ఆ స్థితి మనకు కూడా కలుగుతుందని చెప్పి భావించకపోవడం. అంటే 20 ఏళ్ళవాడు 30 ఏళ్ళ వాళ్ళు ఆలోచించకపోతే ఇబ్బంది లేదు. 80 ఏళ్ళ వాళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు కూడా తనకన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు పోయినప్పుడు కూడా వెళ్ళి పలకరించి మిగతా పరామర్శల కన్నా మిగతావన్నీ కూడా విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ మళ్ళీ వచ్చి ఈ మృత్యు మనకి కాదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అందుకని మహాభారతం కూడా చెప్తూ ఉంటుంది. యమధర్మరాజు యక్షుడు రూపంలో వస్తాడు. కిమాశ్చర్యం అని చెప్పి ధర్మరాజును అడుగుతాడు. ఆయన చెప్తూ ఉంటాడు, అహని భూతాని గచ్చంతి హయమాలయం శేష స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతః పరం. ప్రతి నిమిషం మనుషులు పోతూనే ఉన్నారు, బ్రతికి ఉన్నవారు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ మృత్యువు మనకు సంబంధించింది కాదులే అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి ధర్మరాజు గారు చెప్పారట. ఏదైనా ఒక వ్యక్తి చనిపోతే బాధ కాదండి, ఆ వ్యక్తి లేని వెలతి వల్ల ఎక్కువ బాధ వస్తుంది. ఇప్పుడు ఇంటి పనులన్నీ ఒకళ్ళు చేస్తూ ఉంటారు, మన తల్లిగారో ఎవరో ఒకళ్ళు, వాళ్ళు కాలం చేశారు. ఆ పని మనం ఇప్పటివరకు చేసుకునేటువంటి అలవాటు ఎక్కువ లేకపోవడం వలన ముందు ఆ వెలతి వల్ల ఎక్కువ మనకి దుఃఖం ఏర్పడుతుంది. దేవుణ్ణి ప్రార్థించరా అంటే నేను చాలా కాలం బతుకుతాను, ఇప్పుడే ఉందిలే తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు కాలం మీద శోభనాధ్యాస అనమాట. మనకి శోభనాధ్యాస లేనిది దేని మీద? తామరాకు మీద నీటి పొట్టు ఎప్పుడు పతనమవుతుందో తెలియదు, మన శరీరము ఎప్పుడు పతనమవుతుందో తెలియదు. కాలమూలమిదం సర్వం భావాభావి సుఖాసుఖే కాలసృజతి భూతాని కాల సంహరతే ప్రజా. కాలంలోనే పుడుతూ ఉన్నాం, అదే కాలంలో పోతూ ఉన్నాం. ఒకసారి బిడ్డలు ఉన్నవాడు, మరోసారి బిడ్డలు లేనివాడు. ఒకసారి భార్య ఉన్నవాడు, మరోసారి భార్య లేనివాడు. ఒకసారి సుఖం ఉన్నవాడు, మరోసారి సుఖం లేనివాడు. ఒకసారి శాంతి ఉన్నవాడు, మరొకసారి శాంతి లేనివాడు. ఇదంతా దేని మీద ఆధారపడుతుంది? కాలం మీద ఆధారపడుతుంది. ఒకసారి ఆనందంగా ఉన్నవాడిని, మరొకసారి ఆనందంగా లేని వాళ్ళం అవుతున్నాం. మరి ఏమి చేయాలి అంటే కాలకాల ప్రపన్నానాం కాలః కిం కరిష్యతి. కాలకాలుడు అంటే ఎవరండి? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడితే ఇంకా ఆయన ఆధీనంలో ఉన్నటువంటి కాలం మనల్ని ఏం చేయగలుగుతుంది? మనమేంటో మనకు తెలిస్తే మనకి కావాల్సినవేంటో లేనివేమిటో మనకు అర్థమవుతాయి. శరీరమే నేనైతే ఈ శరీర అవసరాలు తీరిన వెంటనే నా అవసరాలు కూడా తీరినట్టుగా ఉండాలి. ఉదయం లేచి వేడివేడిగా టీ తాగే దగ్గర నుంచి రాత్రిపూట గోరువెచ్చగా పాలు తాగేంత వరకు కానీ, లేకపోతే చల్లటి మజ్జిగ తాగేంత వరకు కానీ శరీర అవసరాలు తీరుతున్నాయి. మరి నేనే శరీరము అని భావిస్తే శరీర అవసరాలు తీరిన దాని తర్వాత నా అవసరాలు కూడా తీరినట్టుగా ఉండాలి కదా. ఈ దేహావసరాలు తీరినా నా అవసరాలు తీరట్లేదు. అక్కడ నేనెవరో అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మేల్కొని ఉన్నప్పుడు ఒక కాజా తింటాడు, రాత్రి కలలో అదే కాజా తింటున్నట్టుగా మనకి ఒక కళ ఏర్పడుతుంది. ఇక్కడ ఎలా అయితే రుచిగా ఉందో అక్కడ కూడా అదే రుచిగా ఉంటుంది. ఇక్కడ రుచి చూసిన నాలుక ఉంది, అక్కడ నాలుక లేదు. ఇక్కడ రుచి చూసినటువంటి శరీరము ఆనందపడినటువంటి శరీరం ఉన్నది,
కానీ అక్కడ ఆ దేహం కూడా లేదు. ఈ దేహం ద్వారా ఏ అనుభవాన్ని అయితే పొందానో ఈ దేహం లేకుండా కూడా పొందుతున్నానంటే ఈ దేహం నేను కాదని కూడా ఒక అర్థం మనం చేసుకోవాలి కదా. ఒక చొక్కా ఉంది వాడుకుంటున్నాను, ఒక బండి ఉంది వాడుకుంటున్నాను, ఈ శరీరం ఉంది వాడుకుంటున్నాను. చొక్కా లేకుండా నేను లేకుండా పోలేదు, బండి లేకుండా నేను లేకుండా పోలేదు, అట్లాగే ఈ శరీరం లేకుండా నేను లేకుండా పోలేదు. ఈ ఎక్కడో ఎవరి దగ్గర మళ్ళీ మనం తెలుసుకోక్కర్లేదు, ఈ స్వప్నమే నీకు అనుభవాన్ని అందిస్తూ ఉన్నది. పోనీ ఇన్ని చెప్పినా కూడా శరీరమే నేను అనుకుంటావా? అయితే శరీరానికి చెప్పు, ముడత వద్దని చెప్పు, ముసల్తనం వద్దని చెప్పు, వచ్చే రోగం ఏది వద్దని చెప్పు, అసలు మృత్యువే వద్దని చెప్పు. మరి దీని మీద నీకు అధికారం లేకపోతే ఇది నీదేంటయ్యా? ఇదొక్కటి మనది అనుకోవడం వలన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా వచ్చి పడుతున్నాయి. ఈ నవరంధ్రాల తిత్తే మనది కాదనుకుంటే ఈ బరువు బాధ్యతలన్నీ కూడా తొలగిపోతాయి. కాలహరణం మంచిది కాదు. దేహం ఎప్పుడైతే పోతుందో ఈ దేహానికి సంబంధించినటువంటి బాంధవ్యాలన్నీ కూడా అలాగే తొలగిపోతాయి. ఒక్కసారి కన్ను మూసామా ఈ జన్మ పోతుంది. ఈ జన్మకున్నటువంటి ఏ బాంధవ్యాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. మరొక చోట కన్ను తెరిచామా అక్కడ ఇంకొక జన్మ ఏర్పడుతుంది, అక్కడ బాంధవ్యాలు అక్కడ ఏర్పడతాయి. మనం చూస్తూనే ఉంటాము నిత్యము ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో. సరే, ఒక ఇంటి దగ్గర ఉన్నామండి, మనం ఇంట్లో ఉన్నాము, మళ్ళీ ఇల్లు భద్రత కల్పిస్తుంది అనుకోవాలి, కానీ ఇంటి వల్లే నాకు భద్రత కలుగుతుందని అనుకోకూడదు. అలా అనుకుంటే మళ్ళీ ఇంటి మీద శోభనాధ్యాస అవుతుంది. ఇంట్లో ఉన్నాము, ఏ పామో వచ్చి దూరింది, మనల్ని కాటేసి చంపేయచ్చు. ఏదన్నా దొండగులు రావచ్చు, దొండగులు వచ్చారనుకోండి, మనం అరుస్తాం. వాళ్ళు దొంగతనం చేయడానికే వచ్చారు కదా, ఏదన్నా దొంగలించుకుని వెళ్దామంటే సరే నాయన వచ్చిన పని చేసుకుని వెళ్ళిన ఆయన, ఈ సంపద శాశ్వతమా ఏమిటి అని అనుకోంగా. కాబట్టి వాళ్ళు ఎవరికైనా చెప్తారని చెప్పి మనల్ని చంపినా చంపేయచ్చు. అంటే లేదంటే ఇంట్లో పడుకొని ఉన్నావు, మొన్ననే చూసాము వార్తల్లో, ఉన్నట్టుండి ఇంటి పైకప్పు కూలింది, గృహప్రవేశం అంట. తర్వాత రోజు గృహప్రవేశం, ఇంట్లోకి వెళదామని చెప్పి అనుకున్నారు, ముహూర్తాలన్నీ కూడా పెట్టుకున్నారు, బంధువులను పిలుచుకున్నారు, వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టున్నారు. మొత్తానికి సరే ఒక్కసారిగా పైకప్పు అంతా కూడా కూలి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మరణించారట. అంటే చూడండి, మనకు మృత్యువు ఎలా అంటే ఒక్కరోజు ఆగితే, ఒక్కరోజు కూడా కాదు, మహా అయితే ఒక్క పూట, ఆ ఒక్క పూట అంటే నిద్రపోయేది మనం ఉదయం వరకే కదా నిద్రపోయేది, 24 గంటలే నిద్రపోం కదా. అంటే ఆ ఒక్క పూట మనల్ని మనం బయటకు వచ్చేసేసి ఉండుంటే మనకు ఆ మృత్యు సంభవించి ఉండేది కాదు కదా. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. ఒకసారి ఒక ఆయన బస్సులోకి ఎక్కాడట. బస్సులోకి ఎక్కాక ఈయన ఎక్కిన దగ్గర నుంచి ఏంటో మొత్తం అంతా కూడా పిడుగులు, ఉరుములు, రకరకాల అయినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయట. అక్కడ వాళ్ళందరికీ కనపడుతూ ఉంటే సరే అందరూ ఏమన్నారంటే ఎవరికో ఒకళ్ళకి మృత్యు సంభవిస్తుంది, అందుకనే దేవుడు ఇలా చేస్తున్నాడు, ఒక్కొక్కళ్ళు దిగి ఆ చెట్టు దగ్గర ముందు ఎదురు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి చెట్టుని తాకి మళ్ళీ రావాలి ఇక్కడికని చెప్పి అన్నారట. అంటే ఒక్కొక్కడిని పంపిస్తున్నారు, వెళ్తున్నారు, దిగుతున్నారు, చెట్టును ముట్టుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు, దిగుతున్నారు, చెట్టును ముట్టుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. సరే ఇలా అయిపోయింది. లాస్ట్లో ఎక్కినవాడు ఉన్నాడు కదా, అసలు నీ వల్లేరా నాయన ఇదంతా జరిగింది, వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చాక ఇంతలోకి ఏం కాలేదు, కాబట్టి నువ్వు కూడా ఒకసారి వెళ్ళిరా అని చెప్పి అన్నారట. వెళ్ళిరా అంటే సరే అని చెప్పి వెళ్ళాడు, ఆ చెట్టును తాకాడు. ఈ బస్సు మీద పిడుగుబడి వీళ్ళందరూ చచ్చిపోయారంట. అంటే ఏంటి, ఆ ఒక్కడి వల్ల ఇంతసేపు వీళ్ళు బతికారనమాట. ఎందుకంటే ఆ ఒక్కడికి ఆ మృత్యువు ఆ సమయాన లేదు. మరి మన మృత్యువు మన చేతుల్లో మనకి ఎప్పుడుందో మనకి కూడా తెలియదండి. అట్లాగే ఇంట్లో ఉండు, కాతే ఇంటి వల్లే నీకు భద్రత కలుగుతుందని అనుకోవడం శోభనాధ్యాస. ఇంట్లో ఉన్నావు బాగానే ఉంది, మళ్ళీ నాకు ఇలాంటి పట్టుచీర కట్టుకుంటేనే నాకు రోజు గడుస్తుందని అనుకుని, అలా ఉంటేనే నాకు బాగుంటుంది అనుకుని మళ్ళీ అది పట్టుపట్టద్దు. మళ్ళీ అదో శోభనాధ్యాస. ఇకపోతే కోరిక తీరిన వాడిని అడగాలి, ఏమంటే సుఖం అంటే ఎట్లా ఉంది నాయనా అని. ఎందుకంటే వాడు వాంఛించింది ఏదో ఆ క్షణాన జరిగి ఉండొచ్చు.
అందుకని చెప్పి అది తీరు ఉంటుంది. అసలు మనసు వాంఛించిందే సుఖమైతే మనసు ఎప్పుడు ఏది కోరుకుంటుందో చెప్పలేము. ఆ మనసు కోరుకున్నట్టు ప్రతీదీ మనం చేసుకుంటూ వెళ్ళామంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. మనసుకి పట్టుకోవడం వచ్చు, విడిచిపెట్టడం వచ్చు, కానీ ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది విడిచిపెట్టాలో అసలు తెలియదు. ఎప్పుడూ మారేటువంటి మనసుతో ఏకమై అలాగే సుఖపడాలనుకుంటే అది శోభనాధ్యాసే. సుఖపెట్టడానికి ఎవరు కావాలి? ప్రపంచమా, పరమాత్మ? ప్రపంచమైతే అది ఎప్పుడూ మారుతూ ఉండేదే కాబట్టి విషాదాన్నే కలిగిస్తుంది. మరి మారనేటువంటి వాడెవరు? పరమాత్మ. అంటే జగం కావాలా, జగన్నాథుడు కావాలా అనేది మనం సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. జగాన్ని ప్రేమిస్తే దుఃఖము, జగన్నాథుడిని ప్రేమిస్తే సుఖము. మృత్యువు ఎంత చిన్న చిన్నగా కూడా వస్తుందో తెలుసా అండి? ఒకసారి నేను పనిచేసేటువంటి ఊరిలో రాయి గుద్దుకొని ఇద్దరు వ్యక్తులు 2 సార్లుగా అట్లా రాయి గుద్దుకొని కిందకు పడిపోయారట. పడిపోయి చనిపోయారు. కానీ చూడండి ఆ జగన్నాథుడి లీల. ట్రైన్లో ఉన్నటువంటి బాత్రూంలో ఒక స్త్రీ ప్రసవం అయింది. వెళుతూ ఉన్న ట్రైన్ నుంచి బాబు దాంట్లో నుంచి జారి పడిపోయాడట, గుంటలో నుంచి. కానీ బాబుకి ఏం అవ్వలేదు. ఇది సుమారుగా ఒక 15 ఏళ్ళు క్రితం వార్త. మీరు ఏదన్నా కుట్టి చూడాలంటే చూడండి. ఇప్పుడు ఆ వార్త దొరకదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే మీకు ఎలా తెలుసుకోవాలంటే అలా తెలిసి చూసుకోండి. అంటే ఎవరు ఎలా బతకాలి అనేది మన చేతుల్లో ఏమీ లేదు. అది దైవం చేతుల్లో తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. ఇంకా మనం ఎప్పుడుకో ఏదో సాధిస్తాం, ఏదో చేస్తాము అని చెప్పి అనుకుంటే ఇక మనం వచ్చిన మా జన్మకి సార్థకత అనేది ఉండదు. ఎందుకంటే ఈ తిండి కోసమే బతికే లెక్క అయితే కుక్క మిగతా ఆహార నిద్ర భజమైధునయంచ సమానమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేషాం అధికో విశేష ధర్మేణ హీనాహ పశుభి సమానాహ అని చెప్పారు. ఇవన్నీ మిగతావన్నీ ఒక ధర్మం ఒకటి, ధర్మాభ్యాం విముక్త పశువు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ రెండింటిని విడిచిపెట్టిన వాటిని పశువు అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అంటే ఆ పశువు లక్షణాలతో ఒక ధర్మం ఒకటే మనల్ని మనిషిగా ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. అదే లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉదయం లేచిన దగ్గర నుంచి ధన సంపాదన మీదే పడి మనం ఉంటూ ఉంటే ఇక భగవంతుడు ఎంత ఆయుష్యాన్ని ఇవ్వగలడు? పాపి చిరాయు అని చెప్పి అంటారు కదా. అసలు పాపి చిరాయు అనేది ఎందుకు వచ్చింది అంటే, వీడికి ఎంత ఆయుష్ ఇచ్చాము, ఇంకా వీడు ముందైనా మారదేమో అని చెప్పి వాళ్ళకి ఇంకొంత ఆయుష్ని భగవంతుడు ప్రసాదిస్తాడట. ఆయుష్ను ప్రసాదించి వీడు ఇంకా ముందు కాలంలోనే ఏమైనా మార్పులు చేర్పులు వచ్చి కనీసం నన్ను స్తుతించేటువంటి అవకాశం వాడికి ఏమైనా ఏర్పడకపోతుందా, వాడిని ఒక ఒడ్డున పడేద్దామని చెప్పి భగవంతుడు అనుకుంటాడట. మళ్ళీ పుణ్యం చేసుకున్నటువంటి వాడిని ఎందుకు తీసుకెళ్ళిపోతాడంటే మళ్ళీ ఆడు తిరిగి పాపం చేస్తాడేమో అని భయం అట. అందుకని తీసుకెళ్తూ ఉంటాడట. అందుకని మన చేతుల్లో లేదు కాబట్టి ఎప్పుడు పుట్టేది మన చేతుల్లో లేదు, ఎవరికి పుడతాం అనేది మన చేతుల్లో లేదు. అట్లాగే ఎప్పుడు చూస్తామో మనకి తెలియదు, ఎక్కడికి వస్తామో తెలియదు. కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కాశీలో మరణం రాక అప్పటి వరకు ఉండి ఏదో ఒక వేడుక కార్యక్రమానికి పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి, ఒక పెళ్లి కార్యక్రమానికనో లేకపోతే ఒక ఉపనయన కార్యక్రమానికనో ఏదో ఒక కార్యక్రమానికి, ఒక గృహప్రవేశ కార్యక్రమానికో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మరణించడం జరిగిందట. అంటే ఎక్కడ చస్తామనేది కూడా మన చేతుల్లో లేదు. కాబట్టి ఇక ఏది మన చేతుల్లో లేనప్పుడు మనం ఇంకా గొప్పవాళ్ళం అని ఎట్లా భావిస్తామండి? మనం ఆలోచించుకోవాలి. మిగతా ధనం గురించి వాటి గురించి దాని తర్వాత శ్లోకం కూడా ఇంకా ఉంది కాబట్టి వాటిల్లో వివరణ పూర్తిగా ఇచ్చుకుందాము.